ఈ రోజులు ఫైట్‌లు ఇవన్నీ పక్కన పెడితే, ఈరోజు మాత్రం ఎంటర్‌టైన్‌మెంట్ ఎరగదీసేస్తారు. ఇంక వైల్డ్ కార్డ్స్ వచ్చింది ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడానికి అన్నట్లుంది. ప్రతి ఒక్కరిని ఎంటర్‌టైన్‌మెంట్ కేటగిరీలో నుంచే తీసుకున్నారు మాక్సిమం. మన రోహిణి గానియండి, లేదంటే గంగవ్వ కూడా ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తుంది ఫుల్‌గా. దాంతో పాటు ముక్క అవినాష్ వీళ్ళందరూ ఏంటంటే బాగా ఎంటర్‌టైన్ చేయడానికి టాస్కుల విషయానికొస్తే వాళ్ళని పక్కన పెడితే మాత్రం టాస్కులు మాత్రం మన గౌతమ్, మెహబూబ్ వీళ్ళందరూ టాస్కులు బాగా ఆడతారు. ఫిజికల్ టాస్క్ ఏదైనా ఉన్నా. ఇంకోటేంటంటే బాగా ఎక్కువ కోరుకునేది ఫ్యామిలీ ఆడియన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ కాబట్టి, ఆ ఎంటర్‌టైన్‌మెంట్ అనేది మన ముక్క అవినాష్ లేదంటే ఆహ్, మన గంగవ్వ గాని, లేదంటే రోహిణి గాని, సో వీళ్ళందరూ ఎంటర్‌టైన్‌మెంట్ పక్కాగా ఇస్తున్నారు. హరితేజ కూడా ఎంటర్‌టైన్‌మెంట్ సూపర్‌గా ఇస్తుంది. ఇంతకుముందు చాలా మూవీస్‌లో కూడా సైడ్ క్యారెక్టర్ చూసాం కాబట్టి, సో ఆమె ఎంటర్‌టైన్‌మెంట్ పక్కాగా ఇస్తుంది. సో వీళ్ళు వచ్చి రాగానే ఎంటర్‌టైన్‌మెంట్ మొదలుపెట్టారు. ముక్క అవినాష్ ఫోర్త్ సీజన్‌లో ఏం చేసినా నవ్వుకునేదనమాట ప్రతి ఒక్కరు. నాగార్జున సార్ కూడా ముక్క అవినాష్ అలా కనబడితే చాలు నవ్వుకునేది. అందుకే ఆయన టాప్ 6 వరకు ఉన్నారు ఫోర్త్ సీజన్‌లో. సో ఈ ప్రోమో మొత్తం ఎంటర్‌టైన్‌మెంట్‌తో నిండుంది. మన మణికంఠ వీళ్ళ పాత కంటెస్టెంట్స్‌తో అంత బాగా చేరుకోలేని అతను వీళ్ళతో అంటే కొత్త కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళతో బాగా ఇమిడిపోయారండి. వాళ్ళతో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు మన మణికంఠ. సో ఇది కూడా ఒక మంచి శకునమే. ఆయనకి వాళ్ళ ఫ్యాన్స్‌కి కూడా ఓకే. మణికంఠ ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతాడని నాకు నమ్మకం వచ్చింది. సో మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు తెలుగు టాక్సు.